మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి, తన హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయన్న ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ లో పెరిగిపోయినట్లుంది. అందుకే నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వాన్ని పట్టుకొని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలను పట్టుకొని అరేయ్ ఒరేయ్ ఏ పీకుతారు అనే పదాలు వాడారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నుండి ఇలాంటి భాషను జనాలు ఆశించలేదు. మేడిగడ్డకు పోయి ఏమి పీకుతారంటూ రేవంత్ రెడ్డి అండ్ కోను కేసీఆర్ నిలదీయడమే ఆశ్చర్యంగా ఉంది. కేసీఆర్ హయాంలో మేడిగడ్డ బ్యారేజీలో జరిగిన అవినీతి నాసిరకం నిర్మాణాలను అందరికీ చూపించేందుకే రేవంత్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ బ్యారేజ్ కి తీసుకెళ్లారు. కేసీఆర్ హయాంలో ఎవరిని బ్యారేజ్ చుట్టుపక్కలకు కూడా అనుమతించలేదు. అలాంటిది ఇప్పుడు స్వయంగా రేవంత్ అందరినీ వెంటబెట్టుకుని పోవటాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు. లేకపోతే బ్యారేజ్ లోని అన్ని పిల్లర్తో 1-2 కుంగిపోతే ఏమవుతుంది అని కేసీఆర్ ప్రశ్నించడమే ఆశ్చర్యంగా ఉంది. అసలు బ్యారేజ్ పిల్లర్లు ఎందుకు కుంగాలని జనాలు నిలదీస్తున్నారు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది ప్రజాధనంతోనే అన్న విషయం కేసీఆర్ మర్చిపోతున్నట్లున్నారు. ప్రజాధనంతో కట్టిన బ్యారేజ్ 7 పిల్లర్లు కుంగిపోతే ఇక నిర్మాణం గట్టిగా ఉంటుందని ఎవరైనా ఎలా అనుకుంటారు? రేపు 4 రోజులు భారీ వర్షాలు కురిసినప్పుడు నీళ్లు వదిలేస్తే ఆ బరువుకు మరిన్ని పిల్లర్లు కుంగిపోతాయి. డ్యామ్ దెబ్బతినేస్తే బాధ్యత ఎవరిది? బహిరంగ సభలో కేసీఆర్ చెప్పినా మరి అసెంబ్లీకి ఎందుకు హాజరు కాలేదు? బహిరంగ సభలో చెప్పిన విషయాలనే అసెంబ్లీలో చెప్పవచ్చు కదా. అసెంబ్లీలో హాజరు కావడం ఇష్టం లేని కేసీఆర్ బహిరంగ సభలో మాత్రం ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు తనను అసెంబ్లీకి రావాలని రేవంత్ పదే విజ్ఞప్తి చేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేడిగడ్డకు వెళతామని కేసీఆర్ కు చెప్పారు. వెళ్లి ఏం చేస్తారు? తాము నిర్మించిన నాసిరకం నిర్మాణాన్ని చూస్తారా? లేకపోతే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వితండ వాదం మొదలు పెడతారా? మొత్తానికి కేసీఆర్ లో ఫ్రస్ట్రేషన్ బహిరంగ సభలో బయటపడుతుందన్నది వాస్తవం.